తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అహేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవుని బిడ్డలు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు, ఈ మాటలు రాసినటువంటి పౌలు గారు, ఆయన అన్న మాట ఏంటంటే, నేను నమ్మిన వాడిని ఎరుగుదును అన్నాడు. కొన్నిసార్లు మనం నమ్మినటువంటి వాడిని ఎరగకుండానే వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. వాళ్ళ గురించి మనకు తెలియకుండానే స్నేహంలో ఉంటాం. దాని ద్వారా మనకు కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాడు మంచోళ్ళు కాకపోతే. అదేవిధంగా కొన్నిసార్లు మనకు ఈ బిజినెస్ ఇంకేదన్నా విషయాల్లో పార్ట్నర్స్ చేసుకున్నప్పుడు వాళ్ళని గురించి అవగాహన లేకుండానే వాళ్ళతో మనం పార్ట్నర్స్ అయినప్పుడు తద్వారా నష్టపోయేవాళ్ళంగా ఉంటాం. నష్టపోయిన తర్వాత అయ్యో అనవసరంగా వీళ్ళతో తప్పుకునే అనేటువంటి బాధ ఉంటుంది మనకు. కొన్నిసార్లు మనం భాగస్వాములుగా చేసుకునేవాళ్ళు, అంటే వివాహ విషయాల్లో భాగస్వాములుగా చేసుకునే వాళ్ళ గురించి అవగాహన లేకుండా మనం వాళ్ళని చేసుకున్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలు అవగాహన లేకుండా ఫ్రెండ్షిప్ చేస్తే కొంత దుఃఖం ఉంటుంది, నష్టం ఉంటుంది. అదేవిధంగా బిజినెస్లో పార్ట్నర్షిప్ ద్వారా కొన్నిసార్లు మనకు నష్టాలు వస్తాయి. తర్వాత మనం ఎక్కడైనా పూడ్చుకోవచ్చు. కానీ పార్ట్నర్షిప్లో భాగస్వాములుగా ఉన్న వాళ్ళ ద్వారా మనకు నష్టమైనప్పుడు, అది చాలా కష్టమైనప్పటికీ దేవుని ద్వారా మనం దాన్ని కొంచెం పూడ్చుకునేదాన్ని, సర్చ్ చేసుకునేదానికి అవకాశాలు ఉంటుంది. అయితే దేవుని విషయంలో అవగాహన లేకుండా, దేవుని విషయంలో నీకు ఆయన గురించి తెలియకుండా భక్తి చేస్తే, ఒకవేళ నువ్వు చేసే క్రమం మంచిది కాకపోతే, నువ్వు ఎరిగినటువంటి ఆయన కరెక్ట్ కాకపోతే, దాని ద్వారా పూడ్చుకోలేనంత నష్టం నీకు వస్తుంది. ఎట్లా అంటే, మరి మనకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం కూడా ఉంది కదా. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది, ప్రాణం కూడా వెళ్ళిపోతా ఉంటుంది. దేవుడు పెట్టారు. కానీ వెళ్ళిపోయిన ఈ ఆత్మ నేరుగా నిత్యత్వంలో ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఈ లోకంలో సజీవంగా ఉన్నప్పుడే, ఊపిరితో ఉన్నప్పుడే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. దేవుణ్ణి ఎరగటంలో, దేవుని గురించి తెలుసుకోకపోవటంలో రాంగ్ నిర్ణయం నీదైతే, అదే ఆత్మ ఆ నిత్యత్వంలో ఎందుకు అంటే శాశ్వతమైనటువంటి విశ్రాంతి తీసుకునే దానికి ఆ నిత్యత్వం. అందుకే అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, మరణం లేదు, వేదన లేదు, నిత్యము సంతోషం ప్రభువుతో కలిసి. కాబట్టి అలాంటి శాశ్వతమైనటువంటి విశ్రాంతిలో ఉండాల్సిన ఈ ఆత్మ ఈ లోకంలో దేవుని గురించిన నిర్ణయం తీసుకోవడంలో రాంగ్ స్టెప్ వేస్తే శాశ్వతంగా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అక్కడి నుంచి ఎవరు కూడా మార్చేదానికి వీలు లేదు. కాబట్టి అందుకనే పౌలు గారు అన్న మాట, నేను నమ్మిన వాడిని ఎరుగుదును అన్నాడు. నమ్మినటువంటి ప్రభువుని గురించి, ఆయన విషయంలో నాకు అన్ని అవగాహన ఉంది, ఆయన గురించి నాకు తెలుసు అని ఆయన చాలా స్పష్టంగా ప్రభువుని గురించి మాటలు తెలియజేస్తున్నాను.
నమ్మినటువంటి ఆయన ఏ ఏ విషయాల్లో ఆయన కొన్ని అవగాహన ఏంటో అవగాహనని బట్టి ఆయన ఎంతగా దేవుడి కార్యాలు గొప్పగా చేశాడో మనం నేర్చుకునే ముందుగా పునరుద్ధానుడైన ప్రభువుని కూర్చున్న కొన్ని మాటలు మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మరి పౌలు గారి రోమ పత్రికలో రాస్తూ తన సంఘానికి రాస్తూ మరి మొదటి అధ్యాయము 2:7 కలిసి ఉంటాయి. ఆ మధ్యలో అంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటల్లో మనకు రెండు విషయాలు తెలుస్తుంది. ఆయన శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో యోధా గోత్రంలో ప్రభు జన్మించాడు. హల్లెలూయా. ఆయన శరీరాన్ని బట్టి యోధా గోత్రములో మరి ఆయన దావీదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా పిలువబడి మృతుల్లో నుంచి ఆయన పైకి లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మృతుల్లో నుంచి ఆయన లేచాడు, పునరుద్ధానుడు అని వాడు పదం పెట్టాడు కదా. పునరుద్ధానుడు ప్రభు అనే దానికంటే ముందుగా మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మనకు మరి పాత నిబంధనలో కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళని బ్రతికించిన దైవజనులు ఉన్నారు. కొత్త నిబంధనలో అనేక మంది మరి మరణం జయించి తిరిగి తిరిగి మళ్ళా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని మనం గమనిస్తే 2వ రాజులు 4:35 ఎలీషా ఆ చనిపోయిన షూనేమీయురాలి యొక్క కుమారుడిని తిరిగి మళ్ళా బ్రతికించాడు ఆయన. తర్వాత మరి అదే 2వ రాజులు 13:21 ఎలీషా కొంతకాలానికి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడి తర్వాత మరి ఒక శవాన్ని తీసుకొని వచ్చి అది ఎలీషా సమాధి అని తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే అదే సమాధిని లోడి ఈ శవాన్ని దించారు. ఎప్పుడైతే దించినటువంటి శవం ఎలీషా యొక్క ఎముకలకు తగిలిందో మరలా బ్రతికిందంట అదే శవం. అంటే ఎలీషా యొక్క ఎముకలకు తగిలి ఆయన బ్రతుకున్నప్పుడు ఒకరిని బ్రతికించాడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలకు తగిలి ఒక వ్యక్తి బ్రతికాడు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముగ్గురిని బ్రతికించాడు. తర్వాత పేతురు గారు ఒకరిని బ్రతికించారు. కవిత అనే ఆమెని అపోస్తల కార్యంలో ఆమెను బ్రతికించాడు. తర్వాత పౌలు గారు కూడా ఒక వ్యక్తిని వాడికి కిటికీలో కూర్చొని పోగొట్టా ఉంటే వాడి కింద పట్టుకొని చచ్చిపోయినప్పుడు వాడిని తీసుకొచ్చి మళ్ళీ బ్రతికించాడు. అంటే దరిదాపు పాత నిబంధన కొత్త నిబంధనలు చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ పునరుద్ధానులు అన్నారా? చెప్పాలా? అనలేదు కదా. పునరుద్ధానులు అయ్యారని ఎందుకు అనలేదు? వాళ్ళు ఏ శరీరంతో అయితే మరణించారో అదే శరీరంతో మళ్ళా బ్రతికారు. కొంతకాలం తర్వాత వాళ్ళు మరణించారు. కానీ ప్రభువును మాత్రమే పునరుద్ధానులు అని అన్నారు. ఎందుకు అనంటే మనం ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురు యోహానులు వాడు ప్రభు సమాధిలో లేడు అనే విషయాన్ని వాడు తెలుసుకున్న తర్వాత, మగ్దలేని మరియ ద్వారా తెలుసుకున్న తర్వాత వాడు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వస్తే 7వ వచనంలో ఆయన తల రుమాలు నారబట్టలతో ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. నారబట్టలు మాత్రం అంటే చనిపోయినప్పుడు ప్రభు వారి యొక్క శరీరాన్ని నారబట్టలతో శరీరం అంతా చుట్టేశారు. మనకు కర్ణమయుడి సినిమాలో
లాజరు చనిపోయినప్పుడు ఆయన్ని బయట రంగాలు మొత్తం చుట్టినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటాం. అదేవిధంగా అంటే ఆ యూదులో వాళ్ళ ఆచారం ఏంటంటే చనిపోయిన వ్యక్తికి మరి వాడు ఆ దీపం మరి శరీరం త్వరగా పాడైపోతుంటే దానికి రసాయనాలు అలాంటివన్నీ వేసి నారబట్టలతో శరీరం అంతా చుట్టేసేవాడు. అప్పుడు లోపల పెట్టేసేవాడు. అప్పుడు ఏమేమి పెట్టారా, వాళ్ళు శిష్యులు సమాధిలోకి వచ్చి చూసినప్పుడు నారబట్టలు ప్రభువుని ఎలా పడుకోబెట్టారో అదేవిధంగా నారబట్టలు అట్లనే ఉన్నాయి, కానీ లోపల శరీరం మాత్రం లేవు. అంటే నారబట్టలు యాస్టీస్గా ఉన్నాయి, కానీ లోపల ఉండాల్సిన ఆయన శరీరం లేదు. దాన్ని బట్టి నారబట్టల్ని పోయకుండా తీయకుండా శరీరం ఎట్లా వస్తుంది? వాళ్ళకి అర్థమైపోయింది ప్రభు పునరుద్ధానుడు అనంటే ఆయన శరీరం మామూలు మన శరీరం అలాంటిది కాదు, పునరుద్ధాన శరీరం కాబట్టి ఆయన లేడు అనే విషయాన్ని అర్థమైపోయింది. అంటే ఇంకా మనకు క్లియర్గా తెలియాలంటే గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగు మామూలుగా మనకు ఎప్పుడన్నా మన మీద పడింది అనుకో, దాన్ని పడితే ఇంకా ఎంత అసహించుకుంటామో దాన్ని, అది పడిన దగ్గర జలబుట్టేస్తుంది. అయితే కొంతకాలానికి ఆ గొంగళి పురుగు అది ప్యూపా దశ అంటారు. ఆ ప్యూపా దశలోనికి వెళ్ళిపోయినప్పుడు అదంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత గూడు కట్టుకొని లోపలికి వెళ్ళిపోద్ది. కొంతకాలం అలానే ఉండిపోతుంది. ఆహారం లేదు, నీళ్లు లేదు, ఏముండదు. దానికి ఆ ప్యూపా దశలో గొంగళి పురుగు అంత తీవ్రంగా ఉండిపోతుంది. అట్లా ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు ఆ పురుగును కానీ మళ్ళీ దాన్ని ఆ గూడు పట్టుకొని కానీ కిందికి లాగితే లోపల ఎండిపోయినటువంటి ఆ గొంగళి పురుగే కనిపిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే దేవుడు నిర్ణయించిన ఆ పీరియడ్ కంప్లీట్ అయిందో అదే గూడును చీల్చుకొని చేతకోశలకు బయటకు వస్తుంది. దాని లోపలికి పోయింది ఏంటి? గొంగళి పురుగు లోపలికి వెళ్తుంది. అదంతా ఆ ప్యూపా దశ అంతా పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి గొంగళి పురుగా వస్తుంది. ఎంత ముందులాగా చెట్లు మరి ఆకుల మీదే పడదు కాదు. ఇప్పుడు ఆడ కావాలంటే ఆడికి ఎగురుతూ ఉంటుంది, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద వాడుతూ ఉంటుంది. ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన శరీరము మరి సమాధిలో లేనే లేదు. ఎందుకంటే పునరుద్ధాన శరీరము పునరుద్ధానుడు కాబట్టి మనము యోహాను సువార్త 20:19 మనం గమనిస్తే, సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. కాబట్టి పునరుద్ధాన శరీరం కాబట్టి వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్న లోపలికి వచ్చాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ఇంతకుముందు ప్రభు శరీరంతో ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడ మాత్రమే వాక్యం చెప్పేవాడు, అక్కడ మాత్రమే ప్రసంగాలు చేసేవాడు. కాబట్టి ఇప్పుడు పునరుద్ధానుడు అయినందువలన పునరుద్ధాన శరీరంతో ప్రభు నింపబడినప్పుడు ఈరోజు ఎక్కడున్నాడంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉంటున్నాడు. నా ప్రియ దేవుని పెట్టారు. అందుకనే వాక్యం మనకు ఏం చెప్తుందంటే, మరి కీర్తన 139:10 అక్కడ వాక్యం మనకి ఏమన్నాడంటే, ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, భూమి దగ్గంతాలకు దిగినా నువ్వు అక్కడ ఉన్నావు. అంటే ఆ పునరుద్ధాన శరీరం ఆకాశంలో పైన ఎక్కినా కూడా అక్కడ ఉన్నాడు, భూమి దిగంతాలు దిగినా కూడా అక్కడ కూడా ప్రభు ఉన్నారు. ఎందుకంటే ఆత్మస్వరూపిగా ఆయన ఉంటున్నాడు. శ్రీనివాసపురం చర్చిలో చేరి రోగం కోసం ప్రార్థన చేసినా ఆడు వింటున్నాడు. గంగవారం చర్చిలో చేరి దయ్యాలు విడుదల కొరకు ప్రార్థన చేసినా ఏడుంటున్నాడు. కోవుడి చర్చిలో చేరి ఉద్యోగం కొరకు ప్రార్థన చేసిన ఆడు కూడా వింటున్నాడు. ఎందుకు అంటే ఆత్మస్వరూపిగా ఆయన లోకమంతా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రభు సర్వాంతర వ్యామి అన్నాడు. సర్వాంతర యామి అంటే
అన్నిట్లో ఆ చెట్టుల్లో పుట్టల్లో అన్నిట్లో ఉంటాడని. అలా కాదు, సర్వాంతర వ్యామి అని అంటే లోకమంతా ఉంటాడు. ఆయన అందరి ప్రార్థన వింటాడు, అందరికీ జవాబును ఆయన ఇస్తాడనేది వాక్యం మనకు ప్రయత్నం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనకి ఏం చెప్తుందంటే 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ రోజు ప్రభు ఎక్కడున్నాడయ్యా అంటే మరి రాళ్లతో కట్టబడినటువంటి ఈ దేహంలో, ఈ దేవాలయంలో కాదు, కానీ మీ దేహం, మన దేహం ఆయన ఆలయం ఉంది. ఆయన ఆలయంగా చేసుకొని ఈ చివరి దినాల్లో, అందుకని వాక్యం అన్నాడు, మీలో ఉండును అని ఖచ్చితంగా చెప్పినట్లుగా ఈ చివరి దినాల్లో ఆయన మనతోనే ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం పునరుద్ధానుడు కాబట్టి ఇది మనం అంటే ఎవరి హృదయం అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి జీవించేదానికి యోగ్యంగా ఉందో వాళ్ళందరితో ప్రభు ఉన్నాడు అనే సత్యం కూడా మనకు అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుడి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన స్వార్థ క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువారు ఈ లోకానికి వెళుతూ శిష్యులకు మీరు సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి చెప్పడం మాట ప్రకారంగా శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు వెళ్తా ఉంటే వెనకాల ప్రభువారు ఆయన సూచక్రియలు జరిగిస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం పొలాల్లో దున్నే నాగలి ముందు వెళ్తా ఉంటే విత్తనాలు వేసి వాళ్ళు వరుసగా వచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుని బిడ్డలు కూడా సువార్తను లోకానికి ప్రకటిస్తూ వాళ్ళు వెళ్తూ ఉంటే వెనకాల ప్రభు ఆత్మస్వరూపి ఆయన వాళ్ళను సూచక్రియలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, సంఘాన్ని విస్తరింపజేస్తూ అనేకుల్లో కార్యము జరిగించి విస్తరింపజేసింది. అందుకని ఆ ప్రభు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత తొలి 30 సంవత్సరాల్లోనే ప్రపంచానికంత స్వార్థ పూర్ణంగా ప్రకటించబడింది. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు, పునరుద్ధాన దేవుడు ఆయన ఆ హృదయాల్లో కార్యం చేసి చెప్పబడి ప్రకటించబడి అదే వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళ హృదయాల్లో కార్యం చేసి వాళ్ళని ఆకర్షిస్తూ వాళ్ళ జీవితాల్లో రోగాల నుంచి, బాధల నుంచి పెట్టిస్తూ, అనేకుల్ని ఆదరిస్తూ, అనేకులతో ఆయన మాట్లాడుతూ వాళ్ళకున్న ప్రతి బంధకాల నుంచి ఆయన విడిపించాడు. కాబట్టి దేవుని బిడ్డల సంఘం అనేది విస్తరించబడేదానికి, సంఘం అనేది అనేక సంఘాలుగా మరి కట్టబడేదానికి కార్యం జరిగింది. కానీ కేవలం మానవుల్ని బట్టి, మనుషుల్ని బట్టి పరిచర్య ఎంత మాత్రం కాదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల, మనం ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, మనం ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పరిచర్య చేస్తే అక్కడంతా కూడా అనేక అద్భుతాలు జరిగింది. మనం ఒక మాట మనం మత్తయి సువార్త 14:21 నుంచి మనం గమనిస్తే అక్కడ ప్రభువాడు 5 రొట్టెలు 2 చేపలతో ఆయన ఆశీర్వదిస్తే దరిదాపు 20,000 మంది ప్రజలు ఆ ఆహారాన్ని తిన్నారు. తిని మిగిలిన ముక్కలంతా కూడా 12 ముక్కలు 12 గంపలు ఏరారు. అయితే తిన్నవాళ్ళు పురుషుల సంఖ్య అంతటా 5,000 అని చెప్పబడింది. పురుషుల సంఖ్య 5,000, కానీ రక్షించబడిన వారి సంఖ్య ఎంత ఉంటుంది? ఉంటుందా? రక్షించబడిన వాడు లేరాడ. కేవలం ప్రభు దగ్గరకు వచ్చారు, స్వస్థత పొందారు, కడుపు నిండా అన్నం తిన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే. అంటే ప్రకటించబడే ఈ మాటలు వాళ్ళ హృదయంలోకి పోయి కార్యము
శరీరంతో ఉన్నప్పుడు జరగల. కానీ ఎప్పుడు జరిగింది? ప్రభువారు అందుకని ఆయన కేవలం దేవుని మాటలు విని వెళ్ళిపోయే వాళ్ళని గురించి ప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్తలో ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే 26-27 వాళ్ళందరూ ప్రభుని ఎదుర్కొంటూ వచ్చి మొదలు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చెను. దేవుని బిడ్డ కేవలం ప్రభు దగ్గరకు వస్తే కడుపు నిండప్పుడు కడుపు నిండిపోతుంది, స్వస్థత వస్తుంది. ప్రజలందరూ ఆయన ఆడుకుంటే ఆడికి ఎత్తుకుంటూ పరిగెత్తుతా ఉంటే వాళ్ళని గర్దిస్తూ ప్రభు అన్నాడు, మీరు భుజించి తృప్తి పొందుట వల్ల నన్ను వెతుకుతున్నారు, కానీ అయితే క్షయమైన ఆహారం ఇది. ఎంత బిర్యానీ తిన్నా రెండో పాటుకు నీకు ఆకలి అవ్వాల్సిందే. ఎంత ఫుల్గా ఒక పూట అన్ని ఐటమ్స్ తిన్నా రెండో పూట మళ్ళా నీకు ఆకలి అవ్వాల్సిందే. అందుకని ప్రభు అన్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుని ప్రభు దగ్గరికి రావద్దు, నిత్య జీవాన్ని కలిగి అక్షయమైన ఆహారం కొరకు ప్రభు దగ్గరికి రండి. అంటే సపోజ్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి మన ఊరికి వచ్చి నీకేం కావాలి అని అంటే నువ్వేం అడగాల? అయ్యా నేనంటే ఈ నెలలో మాకు పనులు లేవు, ఫస్ట్ అంటున్నాము, ఒక మాట బియ్యం అని అడుగుతావా, లేకపోతే నీ బిడ్డకు ఉద్యోగాన్ని అడుగుతావా? అంటే ఎవరిని ఏం అడగాలనేది కూడా మనం తెలుసుకొని ఉంటాం. అందుకని వాళ్ళు కేవలం తిండి కొరకు పరిగెత్తుకొని వస్తూ ఉంటే వాళ్ళకి ఆ మాట చెప్పాడు ప్రభు, క్షయమైన ఆహారం పరిగెత్తుకు మీరు ఎదుగుతారు. అక్షయమైన ఆహారాన్ని ప్రభు దగ్గరికి వస్తే శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. ఈ ఆత్మ యుగయుగాలు నిత్యత్వంలో ఆ శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే స్థలంలో చేర్పిస్తాడు. అలాంటి ఆయన దగ్గరికి కేవలం తిండి కోసం వాటి కోసం వస్తే నీకేమొస్తుంది అన్నాడు. కాబట్టి దేవుణ్ణి అడిగేది సొక్కాలు నికర్లు ఒక పూట కూడి కాదు. దేవుణ్ణి అడిగితే నీ ఆత్మ శాశ్వతంగా ఆ నిత్యత్వంలో స్నానం ఇస్తాడు. దేవుణ్ణి అడిగితే మానని నీ బ్రతుకుల్లో మనుషుల బ్రతుకుల్లో మారుస్తాడు. దేవుణ్ణి అడిగితే నీకు హృదయం నిండా ఉండే వేదన ఎంతో ఆయన దూరపరుస్తాడు. నీ వల్ల కానీ నీ చేత కానీ ఆయన్ని అడగాలి, కానీ చిన్నవి అడిగితే ఏంటది? చిన్నవి అడగడంలో కూడా తప్పేవి లేదు, కానీ మెయిన్ దేని మీద ఉండాలా? మెయిన్ నీ వల్ల కానీ అడిగి ప్రభుకి నువ్వు ఆయన దగ్గరికి రావాలని వాక్యం చేయడం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ శరీరంతో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి వినిపోయి కలిగిపోయేవాడు, కానీ రక్షించబడిన వాడు లేనేలేదు. కానీ ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత పునరుద్ధాన బలముతో ఆయన తన దాసుల్ని ఆ పునరుద్ధాన ఆత్మతో నింపబడినప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగం జరిగించినప్పుడు 37వ వచనం నుంచి గమనిస్తే 2:37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా. ఇక్కడ మనం గమనిస్తే పేతురు గారు ఇంత పెద్ద ప్రసంగం చేసిన తర్వాత వారి హృదయంలో నొచ్చుకున్నాయి అని ఫుట్నోట్లో ఒకటి పెట్టాడు. అంటే హృదయంలో పొడవ పడ్డారంట. పునరుద్ధానపు మాటలు తన సేవకు నోట నుంచి బయటకు వస్తూ ఉంటే విన్నే వాళ్ళ హృదయంలో పొడవ పడ్డారు. లోకాసు సువార్త 24వ అధ్యాయంలో ఆ ప్రకటించబడే మాటలు వాళ్ళలో మంట పుట్టించేయి. కాబట్టి నా ప్రియదేవుని బిడ్డలు పునరుద్ధానపు మాటలు వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తే వాళ్ళ బ్రతుకులు మారినాయి, వాళ్ళ జీవితాలు మారినాయి. ఆ మురుగు పాపములు, శాపములు, దేవుని ఉగ్రతలు, నిత్య నరకానికి నాశనానికి వెళ్తున్నటువంటి వాళ్ళ బ్రతుకులు ఈరోజు సజీవుడైనటువంటి ప్రభువులో సక్రమంగా ఎదిగేదానికి కారకుడైంది. నా ప్రియ దేవుని బిడ్డరా, జీవము గల ఆ మాటలు ఈరోజు అనేక మంది దొంగల్ని, తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని మార్చింది అని అంటే ఆ మాటల్లో ఉన్న పునరుద్ధాన శక్తి
ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పటి నుంచి సంఘం ప్రారంభమైంది? ప్రభువారు వచ్చి మునుపు 3.5 సంవత్సరం పరిచయం చేసినప్పుడు సంఘం ప్రారంభం కావాలి. ఆయన చనిపోయి మరణం జయించి లేచిన తర్వాత, పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులు ప్రకటిస్తూ ఉంటే అప్పుడు సంఘం ప్రారంభమై, అపోస్తల కార్యములో సంఘాలు ప్రారంభమైపోయినాయి, విస్తరించిన ఆరంభించింది. ఒక మాట మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 47వ వచనంలో అంటాడు, ఇష్టమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే దేవుని బిడ్డలారా, అనుదినము ప్రభు కొత్త వాళ్ళని ఆకర్షిస్తున్నారంట. సంఘం అనేది విస్తరింపజేస్తుంది. ఎందుకు అనంటే ప్రభు ఆ రీతిగా హృదయాల్లో కార్యం చేసి ఆత్మను రక్షించుకుంటా ఉంటే తండోపతండాలు వేలకు వేలు, పేదరు కాదు 2 ప్రసంగాల్లో 8,000 మంది రక్షించబడ్డారు. ఈరోజు మీటింగ్లన్నీ 3 రోజులు 5 రోజులు పెట్టినా ఒక్కడన్నా రక్షించబడుతున్నాడా అంటే ఈరోజు మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పునరుద్ధాన బలముతో వాళ్ళు అలా కార్యం చేశారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, పునరుద్ధానుడైనటువంటి ప్రభువులు అక్కడి నుంచే సంఘం అనేది విస్తరించింది. అక్కడి నుంచే హృదయాల్లో కార్యం చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి మనుషులు వాళ్ళు పరిపూర్ణ భక్తిలోకి ప్రభు రాకడ కొరకు ఎదురేదని సంఘానికి ఆయన కృప విస్తరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానుడైన ప్రభువుని వచ్చి మనం మరి అంటే ఆయన పునరుద్ధానుడు కాబట్టి హృదయాల్లో కార్యం చేస్తున్నాడు. అందుకే వాళ్ళు మారుతున్నారు, మార్పు వచ్చేస్తుంది, సంఘంలో కలుస్తున్నారు. కానీ ఇది ఎవరు మనుషులు చేసే కార్యము కానీ కాదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం పౌలు గారు ఏమన్నాడు అంటే, నేను నమ్మిన వాణిని ఎరుగుదును అని అన్నాడు. నమ్మిన వాణిని గురించి ఆయనకి ఎంత ఎరిగాడు, నమ్మినటువంటి ప్రభువుని గురించి ఆయన ఎంత ఎరిగాడో మనం కొన్ని మాటలు మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో 19వ వచనం, శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువానిని నాశనము చేసిన వాడితడే కాక వారిని బంధించి దేవుని బిడ్డలారా, వెంటనే అంటే దాని అర్థం ఏంటంటే ఆ ముందు 5 వచనాల్లో మనం గమనించినట్లయితే 3వ వచనంలో దేవుని బిడ్డలారా అంటే అంతవరకు క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించినటువంటి పౌలు ఎప్పుడైతే ప్రభువు దర్శించాడు, ఆయన అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దమస్కు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా క్రైస్తవులు ఉండే వాళ్ళని బాధపరచాలని ప్రయత్నం చేసి బయలుదేరి వస్తూ ఉంటే దేవుని బిడ్డ ఆకాశం నుంచి వెలుగు ఆయన మీద పడిపోయింది. వెలుగు పడినప్పుడు కింద పడిపోయాడు. తర్వాత చూస్తే కళ్ళు కనిపించలేదు. ఒక స్వరాన్ని విన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నామన్న స్వరాన్ని విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విన్నప్పుడు సౌలు గారు వెంటనే రిప్లై ఇచ్చాడు, అయ్యా నువ్వెవరు అని అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే పౌలుగా ప్రభువు ఈ లోకంలో పరిచయం చేసేటప్పుడు సౌలు ప్రభు దగ్గరకు రానేలా, కానీ ఆయన ఇప్పుడు పరలోకం నుంచి చెప్తున్న మాట ఏంటంటే నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే క్రైస్తవుల్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్లా అనేది అర్థమైపోయింది. రెండోది, తాను అనుకున్నట్లుగా ఆయన ఒక మనుషుడు కాదు, పరలోకం నుంచి ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడంటే ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు అనే విషయాన్ని గుర్తించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అని గుర్తించి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుని వెలుగు తన మీద పడితేనే తన కళ్ళు కనిపించలేదు, దేవుని కోపం తన మీద లేకుంటే ఆయన ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయింది. కాబట్టి
ఆ సత్యాన్ని గ్రహించినటువంటి వెంటనే ఆయన 9వ వచనంలో గమనించినట్లయితే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, అజ్ఞానంగా నువ్వంటే ఎవరో నాకు తెలియక మూర్ఖంగా ప్రవర్తించి అనేక మంది పరిశుద్ధుల్ని వాళ్ళని బాధించేదానికి, హింసించేదానికి, చంపేదానికి కారకుడయ్యాను. ఇలాంటి దౌర్భాగ్యం నన్ను ఇంకా ఊపిరితో ఉండనిచ్చేవని పశ్చాత్తాపం ఆయనకు వచ్చి, అలా ప్రభువుని తెలుసుకున్నటువంటి ఆయన ఎప్పుడైతే అననీయ అనే దైవజనుడు వచ్చి ప్రార్థన చేయగాలని, కళ్ళు రాగాలని, జ్ఞానం వచ్చిన వాటిని ఆయన ఏమనుకున్నాడు? ప్రభువుని గురించి నేను ప్రకటించాలా, ప్రభువు పరిచయం నేను జరగాలని. అందుకే ఆయన 21వ వచనంలో అప్పుడు వెళ్ళి ప్రకటిస్తుంటే విన్న ప్రజలందరికీ ఏం అర్థమైందంటే, అరే నిన్నటిదాకా ఇదే మతాన్ని గురించి హింసించినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ఏంది ఆయన్ని నమ్ముకోండి, ఆయన దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాడు, ఇదేంటి విచిత్రం అని ఆయన గురించి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఈయనకు ద్వేషించిన దాన్ని ప్రకటిస్తుంటాడంటే నిజంగా ప్రభు ఈయనతో మాట్లాడాడు అనే సత్యాన్ని గుర్తెరిగి వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు పనిలో ఎంతగా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు అనంటే, మరి ఫిలిప్పీ 1:21 ఆయన అన్నమాట, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అని అన్నాడు. అంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఈ లోకంలో జీవించే కంటే నిత్యత్వంలో ప్రభువుతో ఉండటం నాకు ఇష్టము అని వాక్యం చలనం చేసి చనిపోయేదానికి ఇష్టపడ్డాడు. తెగించి పరిచయం చేశాడు ఆయన. ఆ తెగింపులో మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో నా ప్రకారం క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎత్తుకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు ద్వారా నేను మునుపు దూరస్తుని, మునుపు దుర్మార్గుణ్ణి, ఈరోజు ఆయన కృప ద్వారా ఆయన బిడ్డను. కాబట్టి నాకేం కావాలా? బహుమానం కావాలి. బహుమానం కావాలంటే అందరూ చేసినట్లుగా సభ్యుడిగా నేను చేయను. ఎలా చేశాడు ఆయన? జీవితం అంతా పరుగు మీద పరిచయం చేశాడు. పౌలు గారు కూడా పరిచయం ఎలా చేశాడు తెలుసా? పరిగెత్తి పరిచయం చేశాడు. అందుకని అందరికంటే ఎక్కువ సంఘాలు కట్టాడు, అందరికంటే లక్షల ఆత్మలు సంపాదించాడు. ఆ ప్రయత్నంలో ఒక సందర్భంలో మనకు అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనంలో అంతియొక్క నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు నుండి అతను చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతని ఇచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఆయన అంత్యోకియా, ఇకోనియా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తా ఉంటే వ్యతిరేకులు ఏం చేశారు? రాళ్ళు రువ్వి మొత్తం చంపేశారు ఆయన్ని. చంపేసిన తర్వాత ఈడ్చుకొని పోయి ఊరి బయట పడేశారు ఆయన్ని. బయట పడేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతే మన ఒక మాట ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట అంటే, ఆయన శిష్యులు వచ్చి ఆయన చుట్టూ నిలబడ్డారు. నిలబడిన తర్వాత 21 ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియాకును, అంతియోకికును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమంతో నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. దేవుని బిడ్డలారా, ఆయన రాళ్ళతో పట్టడం అంటే వాళ్ళంతా గాయాలు ఉంటాయి, మొహం మీద గాయాలు ఉంటాయి. రాళ్ళతో ఇంత పట్టబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆయన మళ్ళా బ్రతికిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దెర్బేకు బయలుదేరొచ్చారు. దెర్బేక్ అనే ప్రాంతానికి బయలుదేరొచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ పట్టణంలో సువార్త ప్రకటించాడు. దెబ్బలు తిని చంపబడి చనిపోయినటువంటి వ్యక్తి దేవుడు ఊపిరిస్తే ఏం చేశాడు? మరొక పట్టణంలో సువార్త ప్రకటించాడు. ఎంత ఇది కావాలి చెప్పండి? ప్రభువు కోసం ఎంత తెగింపు కావాలా? ఇక్కడ రాళ్ళతో కొట్టి చంపేసిన వ్యక్తి ఈ ఊళ్ళో, ఇదే వ్యక్తి లేచి ఆ ఊళ్ళో పోయి ప్రకటించి, అంటే గాయాలుగానే ఉన్నాయి. ప్రభువు కోసం అంతగా పరిగెత్తి పరిచయం చేశాడు.
పరిచయం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, ఆ విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని రాజ్యములో కేవలం నమ్ముకొని పోయి ఆడ న్యాయ టికెట్లో కూర్చోవడం కాదు. మనం విశ్వాసములో ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. అనేక శ్రమలు అనుభవించిన పరలోకానికి వెళ్తే మనకి ఏ టికెట్ ఇస్తారా? ఆయన ఉన్నతమైనటువంటి స్థానం మన బిడ్డలకు ఇస్తారు. అది మనం కావాలని కోరుకుందామని పౌలు తన శిష్యుల్ని, అక్కడ ఉన్న విశ్వాసులను బలపరుస్తున్నాడు. దేవుని పెట్టారా అంటే దెబ్బలు తిన్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన ఇలాంటి శ్రేష్టమైన మాటల్లో ఆయన ప్రభువుల కోసం ఎంత తెగించాడు, ఎంతగా ఎదిగాడో మనం ఒక మాట గమనించాలి. అంటే ఆయన తెగించాడు కాబట్టి ప్రాణం పోయినా పర్లేదనే లెక్కలో పరిచయం చేశాడు. ఒక దైవజనుడు అన్నాడు, చచ్చిపోయిన తర్వాత మనల్ని ఏమిటంటాయి? మట్టి పురుగులు తింటాయి, అంతే కదా. ఆ పెట్టంగానే రెండో రోజు మాతాయి. చచ్చిపోయిన తర్వాత పురుగులు తింటాయి. బ్రతుకున్నప్పుడు ఈ మనుషులు అనే పురుగులు తింటుంటారు. నేను పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు. చచ్చిన తర్వాత ఆ పురుగులు తింటాయి. బ్రతుకున్నప్పుడు ఈ మనుషులు అనే పురుగులు తింటారు. తిండి తిన్నాయి అన్నట్టు ఆయన పరిచయం చేశాడు. కాబట్టి పౌరు గారు కూడా ప్రభువు కొరకు తెగించాడు కాబట్టి అంత ఒక పరిచయం చేశాడు. ఒక మాట మనం గమనిస్తే అయితే పరిచయం చేసేటప్పుడు ఆయన ఉన్న ఆటంకాలను బట్టి ఆయనకి ఆటంకాలు రానేలేదు. పరిచయం ఆగిపోలా. పునరుద్ధానుడైన ప్రభు మాటి మాటికి ఆయనతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు. అందుకే దేవుని శక్తితో ఆయన పరిచయం చేశాడు. ఒక మాట మనం మత్తయి సువార్త 10:39లో, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రియ దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే తన ప్రాణాన్ని దక్కించుకునేవాడము. ఈ సువార్తకి వెళితే నా ప్రాణం తీస్తారేమో అని ప్రాణం పోతుందేమని భయంతో వెనకెనక ఉండేవాడికి వెనకాల చేదో శితులు వచ్చి చంపేస్తాడు. పోయినా పట్ల ప్రభువు ప్రాణం పోయిన పట్ల ప్రభు దగ్గర ఉంటానని తెగింపుతో పోయిన వాడికి ప్రాణం ఏం కాదు. ఎందుకంటే ఆయన వాడి పక్షంగా అద్భుతం చేస్తాడని మాట్లాడ. అందుకని అన్నాడు, తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించు. పౌలు గారు అలా తెగింపు పరిచయం చేశారు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలు, అందుకని క్రైస్తవ్యంలో ఆయన లాంటి శ్రమలు అంత అనుభవిస్తూ పరిచర్య అంత అద్భుతంగా చేసిన వాళ్ళు లోకంలో ఇంకెవరు కూడా లేరు. ఎందుకు చేశాడు? మనం అదే 2 తిమోతి 1:12 అన్నాం కదా, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను ఈ శ్రమలను గురించి నేను సిగ్గుపడను. ఎందుకు? ప్రభు శ్రమ పడ్డాడు కదా, నేను కూడా శ్రమ పడతానని అలాంటి తెగింపుతో పరిచయం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పునరుద్ధానుడైన ప్రభువుని వెలిగేవా? ప్రభువుని ఎరిగితే ప్రభు కోసం ఏం చేసావు? నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు? పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చి ఎవ్వరు చేయనంత ప్రేమను చూపించి తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మన కోసం అంత వెల చెల్లించాడు. మనం ప్రభు కోసం ఏం చేసాము? ఏమన్నా చేసామా? చెప్పండి. ఆఫ్టర్ నైట్ డ్యూటీకి ఓర్చుకోలేక పిల్ల దగ్గర కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాన్ఫిడెన్స్ పాలు మారి ఇంట్లో ఉండేవాడు, మతుల మీద ఉండేవాడు ఉన్నారు. ఇది కూడా చేయలేవు. ప్రభు కోసం ఏం చేస్తావు నువ్వు? ఆయన ప్రశ్నిస్తే ఏం చేస్తావు? మనకు మా రోమాపత్రిక 14వ అధ్యాయం అంటాడు, మనం అందరం ఆయనకి ఏం చెప్పాలా? లెక్క చెప్పాలంట. అందుకని వాక్యంలో రోమాపత్రిక 14వ అధ్యాయం 12లో ఆ లాస్ట్ అంటాడు, రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలను. ఏమంటారు? మనలో ప్రతి వాడు కూడా మనల గురించి మనము లెక్క అప్పగించాలి. ఏం చేసావు నా కొరకంటే నువ్వేం లెక్క అప్పగిస్తావు? ఏం చేయలేదు ప్రభా, నువ్వు అన్నీ ఇస్తుంటే నేను తీసుకొని పుచ్చుకొని
నిబ్బరంగా జీవించేది. అందుకే మనం ఈ లోకంలో ఎట్లా ఉండేది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ప్రభువు కోసం ఏం చేసేవారంటే ఆయనకి కనీసం ఒక్క విషయంలో నేను ప్రభువా నీ కోసం ఇది చేశాను అని చెప్పుకోగలిగేవాడుగా మనం ఉండాలి. పునరుద్ధానుడైన ప్రభువుని నువ్వు ఎరుగుంటే ఆయన కోసం నువ్వు ఏమైనా చెయ్యాలి. అది మొదటి మాట. రెండోది ఆయన ఏం చేశాడయ్యా అనంటే రోమపత్రిక 9:1 నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఇక్కడ మనం గమనిస్తే ఆయన హృదయంలో బహు దుఃఖం ఉంది, మానని వేదన ఉంది. పౌలు గారి హృదయంలో బహు దుఃఖం, చాలా దుఃఖం ఉంది, మానని వేదన ఉంది. ఎందుకు అనంటే ఈ రోమ 10:1 ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఆయన మానని వేదన బహు దుఃఖం ఎందుకు అనంటే అయ్యో నా ప్రజలందరూ కూడా నిజదేవుడైన ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు నాలాగనే వాళ్ళు ద్వేషిస్తున్నారు, నాలాగనే ప్రభువుని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు దేవుని ఎరగనటువంటి వాళ్ళుగా జీవిస్తున్నారే. అయితే ఈయన నిజమైన దేవుడే, ఈయనే రక్షకుడే. నిత్యజీవం వెళ్ళాలంటే, ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళాలంటే మార్గం ఈయనే కదా. ఈ సత్యం ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు అని వాళ్ళందరూ రక్షించబడాలని అన్నీరు కారుస్తున్నాడు, ఏరుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. అప్పుడు ఇదేమని పెట్టారంటే మునుపు తనకు ఆ విలువ తెలియదు, విలువ తెలిసిన తర్వాత ఆయన తన బంధువుల గురించి, తన దేశం గురించి, తన ప్రజల గురించి వాళ్ళు కూడా రక్షించబడాలి అని వేదనతో కన్నీరు కాల్చి ఏడుస్తున్నారు. అప్పుడు ఇదేమని పెట్టారా ఒక మాట గమనిస్తే, హైదరాబాద్లో నేను నెల్లూరు ఉన్నప్పుడు నెల్లూరు బస్సు కనపడింది అనుకో, చెప్పలేనంత ఆనందం నాకు. మా ఊరు బస్సు అనేది చూస్తానే ఉండేది రాజసారి. కానీ ఎందుకు ఆ నుంచి నెల్లూరుకి వచ్చిన తర్వాత నెల్లూరు బస్సు చూస్తామా? చూడదాన్ని దూరంగా ఉన్నప్పుడే దాని గురించి అలాంటి అభిమానం ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రభువు తెలియదు మనకు, ప్రభువు తెలుసుకున్న తర్వాత ఈరోజు తన బాధంతా ఏందో తెలుసా? నాలాగనే నా ప్రజలందరూ దేవుడిని ఎరగని వారుగా ఉన్నారు, నాలాగనే నా ప్రజలకు దేవుడు తెలియకపోతే రేపు ఇదే ఆత్మలన్నీ కూడా నిత్యత్వంలో రాకుండా నరకులో పడిపోతారని వాడను కూర్చి వేదనతో కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఈ 10వ వచనంలో ఆయన అన్న 2వ వచనంలో ఆయన మాట ఏంటంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వాటి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాడు దేవునిలో భక్తి ఉందో వాళ్ళకి, దేవునిలో వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ వాడు భక్తి సరైన భక్తి కాదు, మార్గం తప్పిపోతున్నారు. మార్గం తప్పిపోయి వాళ్ళు ఎంతో భక్తి చేస్తున్నారు. మనం కూడా ఇతరులు ఎంతో భక్తి చేస్తున్నారు, కానీ అది సక్రమైన భక్తి అయితే మన ఆత్మ నిత్యత్వంలో రావాలి కదా. అది సక్రమం కానప్పుడు ఆత్మకి ఎలా వెళ్తుంది? కాబట్టి పౌలు గారి వేదనది. అప్పుడు దేవుని బిడ్డలు మనం కూడా లోకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు బహుగా సుఖించేవాడు, బహుగా సుఖించాడు, మంచి బట్టలు వేసుకునేవాడు, బాగా కడుపు నిండా సుష్టిగా తినేసాడు. కానీ ఈ లోకాన్ని వదిలి ఆడిపోయిన తర్వాత నేరుగా నరకంలో పడిపోయాడు. నరకంలో పడి పైన చూడంగానే ఎదురుగా ఆ నిత్యత్వంలో ఆయన లాజరు నిత్యత్వంలో ఉంటే అయ్యో నేను ఇక్కడ నరకంలో ఉంటే ఆడేంది ఆడున్నాడని ఆశ్చర్యపోయినప్పుడు అన్నాడు, అబ్రహాము అంటాడు, అయ్యా నువ్వు ఆ లోకంలో బొగ్గా సంతోషపడి సుఖించావు, లాజరైతే ఆ లోకంలో కష్టపడ్డాడు, వాడు ఇక్కడ సుఖంగా ఉన్నాడు, నువ్వు మాత్రం కష్టపడుతున్నావు అని అంటే అప్పుడే దేవుని పెట్టారు. అక్కడ జ్ఞానం మరి ధనవంతుడికి ఏమో ఆలోచన వచ్చిందో తెలుసా? అట్లయితే నాకు కూడా 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగనే మూర్ఖులు, దేవుని ప్రభువుని ఎరగకుండా జీవిస్తున్నారు, వాళ్ళు కూడా సుఖంతో సంతోషంతో ఆనందంతో జీవిస్తున్నారు, వాళ్ళు రక్షించబడాలని
ఈ లాజర్ను కిందికి పంపేయండి అని అంటే అబ్రహాం అన్నాడు, వాళ్ళు అక్కడ ఉండేవాడు ఏడుకు రాదు, ఏడుండేవాళ్ళు ఆడని వారు, భూలోకంలో ఉన్నప్పుడే వాళ్ళు స్వార్థను నమ్మాలా, ఊపిరి ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకోవాలా, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలా, ఊపిరి పోయిన తర్వాత తిరిగి నేరుగా నరకంలో పడిపోదు. కానీ అక్కడ మళ్ళీ ఈ రీప్లేస్మెంట్లు వీలు కాదని చెప్పాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, మన ఊపిరి ఉన్నప్పుడే మన ప్రజలను గురించి, మన గ్రామాన్ని గురించిన వేదనుండాలి. నేను రక్షించబడి గంగవాడలో పంచాయతీ చేసేటప్పుడు మా ఊరిని గురించిన వేదన ఉండేది నాకు. అయ్యో అనేక మంది ఉన్నారు, వాళ్ళ పేరుకంతా క్రైస్తవులే కానీ నామకార్థ క్రైస్తవులే అనే వేదన ఉండేది. ఎప్పుడైతే పాస్టర్ గారు అయ్యా నువ్వు ఊరికి వచ్చి వాక్యం చెప్పకూడదా అని అడిగినప్పుడు అంటే నెల వస్తానని చెప్పాడు. నెలకు ఒకసారి పోయేవాడు. అదే దేవుని బిడ్డరా, మరి భారం అనుకుంటే నిజంగా పునరుద్ధాన ప్రభువుని మనం ఎరుగుంటే మన గ్రామాన్ని గురించి, మన ప్రజల గురించి, రక్షణ లేని మన కుటుంబాన్ని గురించి భారం ఉంటుందా? ఖచ్చితంగా ఉండాలి. నిజంగా నువ్వు రక్షించబడుతుంటే, నిజంగా పునరుద్ధానుడైన ప్రభువుని నువ్వు ఎరిగి ఉంటే ఆ భారం నీకు ఖచ్చితంగా ఉండాలా? లేదు అని అంటే నీకు ఇంకా రక్షణ లేదు. ఇది సత్యం. కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకొని పౌలు గారి భారం గారికి ప్రార్థించాడు. మనకు కూడా అలాంటి భారం రావాలని, నిజంగా రక్షణలో మనం ఎదగాలని కోరుకున్నాం. 3వ మాట చూసి చెప్పి నేను ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19. ఎఫెసీ 3:15-19. ఇట్లు సంధించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, ఎఫెసీ 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలు, ఇక్కడ పౌలు గారు 3వ మాట మనకి ఏంటంటే, దేవుడు పునరుద్ధానుడైన ప్రభువుని ఆయన ఎరిగిన తర్వాత, మొదటిగా పునరుద్ధానుడైన ఎరిగిన తర్వాత తను ప్రభువు కోసం ఆత్మలు సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. రెండవది, పునరుద్ధానుడైన ప్రభువుని ఎరిగిన తర్వాత రెండవ మాటగా తన ప్రజలు, నా బంధువులు, నా దేశం రక్షించబడాలని కోరుకున్నాడు. 3వ మాట, పునరుద్ధానుడైన ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన తన ద్వారా కట్టబడిన సంఘం, ఎఫెసీ సంఘానికి ఏం కోరుకుంటున్నాడంటే, వీళ్ళు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని. ఈ సంఘం, పౌలు గారితో కట్టబడిన ఈ సంఘం జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను వీళ్ళు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎందుకు? ప్రభువారి యొక్క ప్రేమ యొక్క ఎత్తెంతో, ఎడల్పెంతో, పొడవెంతో, లోతెంతో విస్తారమైన ఆయన ప్రేమను తెలుసుకుంటే, నిజంగా ఆ ప్రేమను అనుభవిస్తే ప్రభువులో వీళ్ళు ఎలా ఉండాలా అని, అందుకు సంఘం అంతా కూడా క్రీస్తు ప్రేమని ఎరగాలని ప్రార్థనలు పోరాడుతున్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే 15వ వచనంలో అంటాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను అన్నాడు. అంటే క్రీస్తు ప్రేమను నువ్వు ఎరిగితే, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నువ్వు ఎరిగితే, మీరు అంతరంగ పురుషుల్లో శక్తి కలిగి ఉంటారు. అంతరంగ పురుషుల్లో మీరు శక్తి కలిగి ఉంటారు. ఆయన బలముతో మీరు బలవంతులుగా ఉంటారు. అప్పుడే దేవుని పెట్టారా? అంతరంగ పురుషుల్లో అంటే ఒక మాట మనం గమనిస్తే, మనకు అపోస్తుల కార్యము 19:17 సాతాను అంటాడు, నేను పౌలుని ఎరుగుదును, నేను ప్రభువును కూడా ఎరుగుదును అన్నాడు. అంటే పౌలు గారు శరీరానికి చాలా బలహీనుడు, పొట్టిగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. అంత బలహీనుడిని సాతాను చెప్తుంది, నాకు ఎవరు తెలుసో
పౌలు తెలుసు. ఎలా తెలుసా సైతానికి? వాక్యాన్ని ఎందుకు గుర్తు పెట్టుకుంది సైతాను? ఆత్మలో అంత బలవంతుడు ఆయన. గద్దిస్తే సైతాన్ని పారిపోతుంది, అంత బలవంతుడు. ప్రభువు కూడా రాత్రి అంతా ప్రార్థించినటువంటి ఆయనలో బలం ఉంది. అందుకని సైతాన్ ఆయన ముందు పోలేక, అయ్యా మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తావయ్యా, నా అప్పుడే ఎందుకు వచ్చావయ్యా లోకానికి అని ప్రభువుని గురించి ప్రాధేయపడుతుంది సైతాను. పౌలుని గురించి అంత బలవంతుడు ఎలా తయారయ్యాడంటే, మనకు 2 కొరింథీ 11 చివరంతా గమనిస్తే అనేక సార్లు ఉపవాసాలుండి, కందాల కొరకు, ఆత్మల కొరకు ఉపవాసులుండి ప్రార్థనలు మొరపెట్టాడు ఆయన. అందుకే అంత బలవంతుడిగా తయారయ్యాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘం కూడా ఆత్మలో శక్తి కలిగి బలవంతుడిగా ఉండాలంటే మొదటిగా ముందు వాడు ప్రభువుని ఎరగాల. ప్రభువుని ఎరిగితే ఆ బలం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఎఫెసీ పత్రిక 6:10 కూడా అన్నాడు, మీరు క్రీస్తు యేసులో ఎలా ఉండాలా? బలవంతులుగా మీరు ఉండాలి. ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలు కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఎఫెసీ పత్రికలో ప్రభు అదే అంటాడు, మీరు ఎలా ఉండాలా? బలవంతులుగా ఉండాలి. ఆ బలం ఎలా వస్తుంది? పునరుద్ధానుడైన ప్రభువు నిన్ను వెలిగితే ఆ బలం నీకు వస్తుంది. అంటే దేవుని బిడ్డలు మీకు తెలుసా, దేవుని మహాకృపను బట్టి మనకు సంఘంలో అవసరమైనప్పుడు సాతాను శక్తుల నుంచి దేవుని బిడ్డలు విడుదలయ్యేదానికి మనం యాడుకో పరిగెత్తకుండా ఆ కృప మనకి ఇచ్చాడు. మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి ఉన్న ఆ శక్తుల నుంచి విడిపించబడ్డారు, అనేకులకు ఉన్న రోగాల నుంచి విడిపించబడ్డారు. ఇవన్నీ అందరికీ తెలిసింది. ఒక సందర్భంలో మేము కోవూరులో ఉన్నప్పుడు మరి ఆ ఆనంద మేడం ద్వారా మన ఇంట్లో ఆ సెకండ్ సాటర్డే ప్రేయర్ ఉండేది, ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది. అది మా కుటుంబంతో ప్రారంభమైనటువంటి ప్రార్థన ఇళ్ళంతా నిండిపోయి, వాకిలంతా కూడా నిండిపోయేది, అంతమంది వచ్చేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైంది, ప్రేయర్ అయిపోయింది, ఆమె ఇంటి లోపలికి వచ్చి, అందరూ అయిపోయిన తర్వాత ఇంటి లోపలికి వచ్చి తనకు పడుకుంటున్నారని పడుకునేసింది. చాలాసేపు మొలకా ఉంది. తర్వాత మూలుగుతానే మధ్యలో చెప్పింది, చేతపడి నా మీద జరుగుతుంది, ప్రార్థన చేయండి మీరు అని. అప్పుడు మేమిద్దరమే ఉన్నాం, మా పిల్లలు చిన్నపిల్లలు వాడు. చేతపడి జరుగుతుంది, ప్రేయర్ చేయమన్నప్పుడు మేమిద్దరమే ఆ 8 గంటలు చెప్పిందో గుర్తులేదు, కానీ అప్పుడు నుంచి మేము దాదాపు 4 గంటల వరకు ప్రేయర్ చేసాం. నా బాధ అంతా అయ్యింది. ఎంతకాలం ఇక్కడ ఇంత గొప్పగా పరిచయం జరిగింది, మేము చాతపడే వల్ల ఈమెమన్నా అయితే లేని పరిస్థితి, ఎంత చెడ్డ పేరు వస్తుంది. ప్రభువా ఎట్టన్నా నువ్వు అద్దుతుంది, లేవనించు అద్దుతుంది. గోదావరి 4 గంటలకి కళ్ళు తెచ్చి దేవుని స్తోత్రం కళ్ళు తెచ్చి నాయకుడు ఎవరు వ్యతిరేకులు చాతపడి చేస్తున్నారని అదంతా డీటెయిల్గా చెప్పింది మాకు. అప్పుడు దేవుడు పెట్టారంటే, దేవుడు అలాంటి ఆధిక్యతను ఎప్పుడు ఇస్తాడు? ప్రభువులో ఆయన్ని ఎరిగినప్పుడు, ఆయనలో మన ఆత్మీయంగా బలం పొందుకుంటున్నప్పుడు. కేవలం ప్రార్థన జీవితమే మనల్ని బలవంతులుగా తయారు చేస్తుంది. ఇది నా గొప్ప చెప్పుకునే దాన్ని చెప్పలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు ఆత్మలో బలం అంటే ఎలాంటిదో నేను చెప్తున్నాను. కాబట్టి ప్రభువు మనకు అంత ఆధిక్యతనిచ్చాడు. పునరుద్ధానుడైన ప్రభువును మనం ఎరిగితే అలాంటి బలవంతులుగా మనం ఉండగలం. కాబట్టి మనం పౌలు గారు అలా ఎరిగాడు. అందుకే సంఘానికి ఇలాంటి శ్రేష్టమైన మాటలు రాసిపెట్టాడు. ఈరోజు నువ్వు నేను ప్రభువుని ఎరిగితే, పునరుద్ధానుడైన ప్రభువుని ఎరిగితే మనం కూడా అలాంటి బలవంతులుగా తయారు కావాలి. ఇప్పుడు ఈ దూత్మాలిష్ ప్రార్థన చేస్తున్న అలా కాదు, వారంతో నిండినటువంటి ప్రార్థన. మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థనలు ఉన్నాయో, బైబిల్ అంతా ఉంది ప్రార్థన. మీకు కావాలంటే ఒకసారి లిస్టు కూడా చేస్తాను. అద్భుతంగా మనం నేర్చుకోవచ్చు. నేను కూడా ఒకసారి రాలేదు, నాకు మా అమ్మ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఆమె నేర్చుకున్న, ఆమె చేసేటప్పుడు చూసినటువంటి 2-3 మాటలు తర్వాత మంచి వాళ్ళు ప్రార్థన చేస్తుంది.
ఆయన ఉపయోగించి కొన్ని మాటలు అలా ఆళ్ళేళ్ళతో కాపీ కొట్టి అట్లా నేర్చుకున్నాము. దేవుడు ఆత్మ సహాయం చేశాడు, ఈరోజు చేయగలుగుతున్నాం. కాబట్టి మనం మామూలు ప్రార్థనతో మనం బలవంతులు ఎప్పుడు కూడా కార్యం కానీ ఆత్మతో నింపబడి బలవంతులుగా మనం ఎదగలం. అలా ఎదగాలంటే మనకేం కావాలా? పునరుద్ధానుడైన ప్రభు మీద ఆయన ప్రేమను తెలుసుకుని ఉండాలి. మా ఇంట్లో మనం ఎదగాలి. కాబట్టి మీ దేవుని బిడ్డరా, మరి పౌలు గారు ప్రభువుని అంత ఎరిగాడు కాబట్టి మొదట ఏం చేశాడు? ప్రభువు కొరకు ఆత్మను సంపాదించి ప్రభువుని సంతోషపెట్టే సాధనంగా మారాడు. మొదటి మాట. రెండవ మాట, ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగాడు కాబట్టి అయ్యో నా ప్రజలు ఇంకా ఆయన్ని తెలియలేదే, వాళ్ళందరూ ఇంకా నరకంలో వెళ్తున్నారే అని వాళ్ళ గురించి కన్నీరు కాల్చి ఏడ్చి ప్రలాపించేవాడు. ప్రభుని ఎరిగాడు కాబట్టి మూడవ మాట, తన సంఘం ప్రభు ప్రేమను తెలుసుకోలేదు, నామకార్థంగా ఎదుగుతున్నారు. వీళ్ళు తెలుసుకుంటే కదా ప్రభువులో బలం పొందుకుంటారు. ఆత్మలో బలం పొందుకొని బలంగా ఇప్పుడు ఎదుగుతారంటే ప్రభువుని పూర్తిగా తెలుసుకుంటే కదా. అలా ఎదగకుండా ఉన్నారు అంటే అందుకే వీళ్ళు బలహీనులుగా ఉన్నారు అనేటువంటి వేదంలో ఇది చెప్పాడు. కాబట్టి ప్రభు పునరుద్ధానాన్ని ఎరిగిన ఆయన మనకి ఇవన్నీ నేర్పించాడు. మనం ప్రభు పునరుద్ధానుడు అనే సత్యాన్ని ఎరిగితే ఒక 2 సాక్ష్యాలు చెప్పి మోగించేస్తాం. మొదటి సాక్ష్యం ఏంటంటే, రాజుపాలెంలో మా ఆంటీ ఉంది. ఆమె దాదాపు ఒక 70 సంవత్సరాల పైన ఈ వాళ్ళు వాటి చెప్పి వాళ్ళు ఈ 40 దినాలు ఫాస్టింగ్ ఉంటారు కదా, ఆమె కూడా ఫాస్టింగ్ ఉంది. ఒకసారి నేను పోయాను, వెళ్తామా ఉపవాసం ఉంటున్నాం ఈ వయసులో అని చెప్పి అడిగితే ఆమెనింది, ఏమి లేదయ్యా, చాలా మంది ముసలివాళ్ళు మంచంలో పడిపోతున్నారు కదా, అలా మంచంలో పడిపోకుండా ప్రభువా నన్ను ఒకేసారి తీసేసుకో అని దానికి ఉపవాసం అంటారు. అంటే ప్రభువుని ఎంత ఎరిగిందో చూడండి. నేను మంచంలో పడితే నా బిడ్డలకి వాళ్ళకి అందరికీ ఇబ్బంది. మంచంలో పడకుండా ఉండాలంటే దేవుడు ఒకేసారి నన్ను తీసేసుకోవాలి అనుకుంటున్నానని దేవుని ఎరిగిందండి. దాన్ని ఎంత జరిగింది. రెండవ మాటని చెప్పి అంటారు, దేవుని బిడ్డరా, మరి నాతో పాటు గంగవాడ పరిచయలు అనేకులు వచ్చారు. నాతో వచ్చినటువంటి వాడు ఒక్కోసారి ఒక్కొక్కడు అందరూ జారిపోయారు. అందరూ జారిపోయి నన్ను లాస్ట్లో నేను ఒక్కడే మిగిలిన. నేను కూడా ఏం చేయాలా? జారిపోవాలి. నేను ఎందుకు జారిపోలేదంటే ప్రభువుని నేను ఎరిగాను. ఆయన పునరుద్ధాన ప్రభువుని శక్తిని నేను ఎరిగాను కాబట్టి ఆ ప్రభుతో ఒక మాట చెప్పేవాడిని, ప్రభువా ఆనాడు దావీదు కాపరిగా ఉన్నావు కదా, రోజు రాత్రులు నేను అక్కడిని పెడుతున్నాను, నాకు ముందు నాకు వెనకాలను వడాలి అని ప్రభువుని చెప్పుకునేవాడు. అలానే జరిచిపోయింది. అలానే నేను ఎప్పుడు కూడా ఈ పరిచయం అనవసరంగా చేశాను. నేను ఎప్పుడు కూడా పొంగిపోవడం. ఎందుకంటే దేవుడు అద్భుతంగా భయంకరమైన రోగంలో కూడా అద్భుతం చేసి అనేక మంది అన్నారు, నిజంగా మీ దేవుడు చాలా గొప్పడని చెప్పగలిగేటట్లుగా దేవుళ్ళు నిలబడ్డాం. ఎందుకనంటే పునరుద్ధాన ప్రభువుని ఎరిగారు కాబట్టి నిలబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ఎరిగితే నిలబడతారు. మీరు కూడా ఎరిగితే నిజంగా భక్తి చేస్తారు. మీరు కూడా ఎరిగితే సమయానికి వస్తారు. మీరు కూడా ఎరిగితే ప్రభు కోసం మాట్లాడేదానికైనా నిలబడేదానికైనా అన్నిటికీ తెగించిన నమ్మకంగా ఉంటారు. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా.